రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ శివార్లోని దర్శావళి గుట్టపై నిర్మిస్తున్న దర్గా అక్రమ కట్టడాలు కూల్చివేయాలని బీజేపీ శ్రేణులు డిమాండ్. విషయం తెలియటంతో మంగళవారం ఉదయం కూల్చివేసిన రెవెన్యూ అధికారులు నారాయణపూర్ ఎల్లమ్మ గుడి వద్ద బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎల్లమ్మ వద్ద ఆందోళనకు దిగినటువంటి బీజేపీ నాయకులు బీజేపీ వారిని పొడిచి పారేస్తా అని బూతు పదజాలంతో దూషించిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు మీద ఒక సమాధిని పెట్టి చెద్దర్లు కప్పే ప్రక్రియ చేస్తున్నారు. మరి ఆ 40 ఎకరాల భూమి రెవెన్యూ భూమా, ఫారెస్ట్ భూమా అని చెప్పే పరిస్థితులు ఎవరు లేరు. ఈరోజు గత 10-15 సంవత్సరాల నుండి అక్కడ అభివృద్ధి పేరు మీద రోడ్లు పోస్తున్నారు, బ్లాస్టింగ్లు చేస్తున్నారు, అక్కడ నిర్మాణాలు, పర్మనెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి వాటిలో భాగంగా వాటిని పరిశీలన చేస్తాం. మరి చోళుల కాలం నాటిగా, కాకతీయుల కాలం నాడు అక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ఉండే, హనుమాన్ విగ్రహాలు ఉండే, మరి అవన్నీ అవశేషాలు లేకుండా చేస్తున్నారు. మరి వాటిని సందర్శిద్దామని ఈరోజు మేము దర్శనాలగుట్ట సందర్శన కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మండల పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏదైతే సింగారం గ్రామం చేరుకునే క్రమంలో పోలీసులు వాళ్ళని పోకుండా అడ్డుకొని 144 సెక్షన్ ఉన్నదని చెప్పి అరెస్ట్ చేసి తీసుకోవడం రావడం జరిగింది. అందులో భాగంగా సింగారం మాజీ సర్పంచ్ పేరు మల్లేశం అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను అందరినీ నరికేస్తా అని చెప్పి చెప్తున్నారు. ఆ వీడియో కూడా మా దగ్గర ఉన్నది. మరి ఈ రకంగా అక్కడ ఆ వ్యవహారాన్ని ఎవరు ప్రోద్బలంతో నడుపుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న 10-15 వేల మందితోటి అక్కడ పెద్ద కార్యక్రమం జరిగింది. ఆనాడు లేని 144 సెక్షన్ ఈనాడు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం. మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నిన్నగాక మొన్న అక్కడ దర్గాకు పోయి చెద్దరు కప్పొచ్చింది. మరి ఈరోజు పొద్దున ఒక నిర్మాణాన్ని కూల్చడమని చెప్తున్నారు రెవెన్యూ శాఖ వాళ్ళు. మరి ఈరోజు ఒక్క నిర్మాణాన్ని కూల్చి సంతృప్తి పరిచే ప్రక్రియ చేసే విధంగా వాళ్ళు కనబడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఆ గుట్ట కింద ఉన్న నిర్మాణాలు మీరు కూలుస్తారా ఉంచుతారా తర్వాత విషయం. గుట్ట పైన ఏదైతే పర్మనెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయో వాటన్నింటినీ ఎప్పుడు జరిగినాయని చూడాలి. వాటన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా, పర్మిషన్లు ఉంటే ఎవరిచ్చిండ్రు, దానికి రోడ్డు వేయాల్సిన ఒక వ్యక్తికి ఏమవసరం ఉన్నది, దాని మీద అభివృద్ధి పేరుతోటి అందరిని పిలిచి అక్కడ భోజనాలు పెట్టే ప్రక్రియ ఎందుకు చేస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడున్న శాసనసభ్యుడు గత 10 సంవత్సరాలుగా ఒక మతానికి సంబంధించిన వ్యక్తులకు దాన్ని దారాదత్తం చేసినారు. మరి ఆయన గిట వాళ్ళకు భూమి ఏదలుచుకుంటే ఇదే దర్గాను జన్వాడ ఫామ్ హౌస్లో కానీ లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్లో కానీ పెట్టాలి, అక్కడ చెద్దరు కప్పుకోవాలి. కానీ ఇక్కడ సిరిసిల్ల ఉన్న భూములను కొల్లగొట్టే ప్రయత్నం ఇక్కడున్న శాసనసభ్యుడు చేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నది, సింగారం మాజీ సర్పంచ్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. మరి వారి వీడియోకి సంబంధించిన